రాళ్లెత్తిన కూలీల గురించి, బానిసత్వపు బతుకుల గురించి ప్రశ్నించి ప్రశ్నించి అలసి సొలసిన శ్రీశ్రీ గొంతు ఎంతమందికి గుర్తుందో తెలీదు. ఏ రాష్ట్ర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. మన జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ప్రభువెక్కిన పల్లకి కాదో దాన్ని మోసిన బోయిలెవరు అంటూ దక్షిణాది నుండి ఉత్తరాది మీద పోరుబాట పట్టడాన్ని ఇప్పుడు ఘనంగా చూస్తున్నాం. ఇంకానా ఇకపై సాగదు అని అట్నుంచి స్టాలిన్ ఆక్రోశం వెళ్ళగక్కితే ఇట్నుంచి రేవంత్ కోరసిస్తున్నారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా అర్ధాంతరంగా ఉన్న పలంగా నిన్న రాత్రి మా ఎంపీలకు ఫోన్లు ఇచ్చి రమ్మని చెప్పడం అంటే ఇది మొక్కుబడి సమావేశంగానే భావిస్తుంది. మా పార్టీ పక్షంలో అధ్యక్షుల వారికి ముందు సమాచారం అవన్నీ ఇస్తే దానికి ఒక పద్ధతి ఉండేయచ్చు. కానీ ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఆహ్వానం ఇచ్చినా నోటితోటి ఏమంటారు నవ్వినట్టు నొసటితో వ్యక్తించినాం. ఇట్లాంటి మీ పనికిమాలిన సమావేశాలకు మేము వచ్చేం చేయగలుగుతాం? కారణాల చేత రాలేకపోయినా మరి కొంత సమయం కావాలనుకుంటే మళ్ళీ ప్రభుత్వం కూడా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. పట్టువదలని భట్టి విక్రమార్కుడు మళ్లీ చెట్టెక్కుదాం రమ్మని ఆ విధంగా పిలుపునివ్వడంతో తెలంగాణలో తొలి అఖిలపక్ష ప్రయోగం ఇదిగో ఇలా వీగిపోయింది. అట్టర్ ఫ్లాప్ అని కొట్టిపారేయలం, కానీ అనుకున్నంతగా మాత్రం ఆడలేకపోయింది. నార్త్ పెత్తనంపై సౌత్ నుంచి రేవంత్ సర్కార్ తలపెట్టిన యుద్ధం ప్రస్తుతానికైతే ఆగిపోయింది. మళ్లీ కలుద్దాం, మంచి సమయంలో కలుద్దాం, కలిసే పోరాడదాం అని ఎజెండా బండిళ్లను మడిచిపెట్టి వెళ్లిపోయారు డిప్యూటీ సీఎం భట్టి. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న తెలంగాణ డిమాండ్లపై సమీక్ష కోసం ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి పిలుపునిచ్చింది రేవంత్ ప్రభుత్వం. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఫోన్ చేసి మరీ పిలిచారు మంత్రి భట్టి. కానీ అనేకానేక రాజకీయేతర కారణాలు చూపుతూ పిలుపులే సరిగ్గా లేవంటూ రెండు ప్రధాన పార్టీలు డుమ్మా కొట్టేశాయి. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ తప్ప విపక్ష ఎంపీ ఒక్కరూ హాజరు కాలేదు. ఇది మోదీపై రేవంత్ సర్కార్ తలపెట్టిన ఆల్ పార్టీ ఎక్స్పెరిమెంట్ కు సంబంధించిన అవుట్కమ్. పవర్లోకొచ్చిన గత 16 నెలల్లోనే 37 సార్లు ఢిల్లీ టూర్లు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హస్తినకు ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి లెక్కగట్టి చెబుతూ వస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధిత కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో ప్రతిసారి టైట్ గానే సాగేది రేవంత్ హస్తిన యాత్ర. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ ఇలా అనేకానేక అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని, తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరుతూనే ఉన్నారు. మోదీని ప్రశ్నించడానికే హిందీ నేర్చుకున్నా అంటూ నిన్నటికి నిన్న ఒక మీడియా మీట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. కేంద్రంపై తాను చేస్తున్న ఒత్తిడేంటి, తన కమిట్మెంట్ ఎంత అని ఎప్పటికప్పుడు ఏకరువు పెడుతూనే ఉన్నారాయన. ఇటీవల కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగింది అక్షరాల అన్యాయమే అని ఎలుగెత్తి చాటారు కూడా. మీరు మాకు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలల్లో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్, కుర్చీ లాలూచిలో, ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది. ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు, మా ప్రభుత్వం ఊరుకోదు. కేంద్ర మంత్రిగా ఏం చేశారు, తెలంగాణ అభివృద్ధికి ఏం తీసుకొచ్చారు అని కిషన్ రెడ్డి మీద వ్యక్తిగత దాడికి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన గాలి మాటలకు తన దగ్గర సమాధానం లేదు, సంజాయిషీ ఇచ్చే అవసరం లేదు అంటూ కిషన్ రెడ్డి కూడా దీటుగానే సమాధానమిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు మీకంటే మాకే ముఖ్యం, మా కమిట్మెంట్ మాకుంది, మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తుంది మోదీ సర్కార్ అనేది కమలం పార్టీ సమర్థన. మేము చెప్పలేదు ఏది కూడా అయినా చేస్తామని. ఈరోజు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం. వాళ్ళు చెప్పినవి తెచ్చి మా నోట్లో పెడితే ఎట్లా? వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు చేయాలని మిమ్మల్ని అడిగితే ఎట్లా? కమిటెడ్, మా మేనిఫెస్టో ఉన్న అంశాలు, తెలంగాణ ప్రజలకు మేము చెప్పినటువంటి అంశాలు, మేము ఆ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి అంశాలు, ఎలక్షన్స్ ముందే చెప్పాము, అన్నీ తప్పకుండా పూర్తి చేసేటువంటి బాధ్యత మోడీ గారి ప్రభుత్వాన్ని. తెలంగాణ ప్రజలకు హామీ మేము ఇస్తున్నాం. కేంద్రం నుంచి తెలంగాణకొచ్చిన ప్రాజెక్టులు, ఇచ్చిన సహకారం ఇది అంటూ కిషన్ రెడ్డి పదే పదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు కూడా. మీరిచ్చిన అలవికాని హామీలకు, గ్యారంటీలకు మమ్మల్నెందుకు బాధ్యుల్ని చేస్తారని
కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఎన్నికలకు ముందు తెలంగాణ అక్షయ పాత్ర అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దివాలా కోరు మాటలు ఎలా మాట్లాడతారు? ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకొచ్చి ఇప్పుడు చేతులెత్తేసి భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే అనడం సమంజసమేనా అని రివర్స్ అవుతోంది కమలం పార్టీ. ఇక మరో ప్రధాన ప్రతిపక్షం కూడా అఖిలపక్షం విషయంలో ఇంకో రకమైన పొలిటికల్ మైండ్ గేమ్ షురూ చేసింది. నేల విడిచి సాము చేస్తున్నావు, జర భద్రం అంటూ హెచ్చరిస్తోంది కూడా. మీరు మాకు ఇట్లా చేయాలి అట్లా చేయాలి, కేంద్రంతో సఖ్యత ఉందా అని చెప్పిండు. 2 బడ్జెట్లు అయినాయి, నయా పైసా రాలేదు. బాధరంగా ఎంఐఎం ఆయన కూర్చుంటే అఖిలపక్షం అయిపోతుందా? అసలు నీ ఎజెండా ఏంది, నీ కథ ఏంది, నీకు ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక కార్యాచరణ చేయాలనే ఒక ఉద్దేశం ఉందా లేదా? ఆడపోయి ప్రధానమంత్రి గారితో గంటలలో వస్తుంది ఆయనకు అపాయింట్మెంట్. బీజేపీ ముఖ్యమంత్రులకు రానంత స్పీడ్గా అపాయింట్మెంట్లు వస్తాయి. మరి ఏందో కాంగ్రెస్ వాళ్ళే అనుమానపడుతున్నారు. కాబట్టి మీ చిత్తశుద్ధి మీద, మీ యొక్క పోరాటం మీద, రాష్ట్రం కోసం మీరు చేసే పని పట్ల ప్రజలకే నమ్మకం లేదు. హైదరాబాద్ టు ఢిల్లీ ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా ఫలితం లేక చివరాఖరి ప్రయత్నంగా రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షాన్ని పిలిచింది కాంగ్రెస్ పార్టీ. కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమో, సెన్సేషనలిజం కోసమో ఆల్ పార్టీ మీటింగ్ పేరుతో ఆర్భాటం చేస్తోందంటూ విరుచుకుపడుతోంది విపక్షం. అయినా కూడా కేంద్రంతో కొట్లాడదాం రమ్మంటూ కేంద్రంలో అధికార పార్టీని అఖిలపక్ష సమావేశానికి పిలవడం మీదే సెటైర్లు పడుతున్నాయి. సో తెలంగాణలో అధికార పార్టీతో కలిసొచ్చేందుకు ససేమిరా అంటున్నాయి అపోజిషన్ పార్టీలు. సొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెడితే దానికి గైరాజరవడం అనేది ప్రజాస్వామ్యం పట్ల, ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీ, బీఆర్ఎస్ యొక్క వైఖరి స్పష్టమవుతున్నది. మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా డ్రామాలు క్రియేట్ చేస్తున్నడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకొకటి అవసరమే లేదు. ఇక చేసేదేం లేక బీజేపీకి తెలంగాణ మీదే కాదు దక్షిణ భారతం మీదే ప్రేమ లేదంటూ అటు నుంచి నరుక్కొస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి మోదీ ప్రభుత్వంపై దండయాత్ర షురూ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కు సౌత్ లో పక్కబలంగా మారారు రేవంత్ రెడ్డి. మరి దక్షిణాదిన కిక్ స్టార్ట్ ఇచ్చిన డబుల్ ఇంజన్ పోరు ఉత్తరాదిని ఎంత మేరకు వణికిస్తుంది? ఇదే ఇప్పుడు స్పైసీగా మారిన సదరన్ పొలిటికల్ ఫైట్. గల్లీల్లో మాట్లాడదాం, ఢిల్లీతో కొట్లాడదాం అంటూ కలిసొచ్చే పార్టీల్ని వెంటేసుకుని వెళ్లి మోదీ సర్కార్పై యుద్ధం చెయ్యాలి. ఇది స్టాలిన్ అండ్ రేవంత్ రెడ్డి విడివిడిగా వేసుకున్న ఎత్తుగడ. ఎజెండా ఒకటే, ప్రయాణం ఒకటే, పంథా ఒకటే, పోరాటం కూడా ఆ ఒక్కరి మీదే. కానీ కలిసొచ్చే నాథుడెక్కడా? లైక్ మైండెడ్ పార్టీల అడ్రస్ ఎక్కడా? కేంద్రాన్ని ధిక్కరించి నిలబడ్డానికి ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన ఇరకాటం. అందుకేనేమో బండి కాదోయ్ మొండి ఇది, సాయం పట్టండి అంటూ బతిమలాడే స్థితికి చేరుకుంది దక్షిణ్ ఎక్స్ప్రెస్. హిందీ ఇంపోజిషన్తో తమిళనాడుపై కేంద్రం కర్రపెత్తనం, డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ద్రోహం, ఈ రెండు మా గుండెల్ని మండిస్తున్నాయి. న్యాయం కావాలి, అన్యాయాన్ని ఎదిరించాలి అంటూ దాదాపు నెల రోజులుగా ఎలుగెత్తి చాటుతున్నారు అరవనాట సీఎం స్టాలిన్. ముఖ్యంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారు. దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు పావులు కదుపుతున్నారు. మార్చి 5న తమిళనాడులో అఖిలపక్షం నిర్వహించి డీలిమిటేషన్ ను నేషనల్ టాపిక్ గా మార్చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఈ నెల 22న చెన్నైలో సమావేశం అవుదాం రమ్మంటూ దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధినేతలకు లేఖలు రాయడం ఢిల్లీలో ఆల్రెడీ టెంపరేచర్లు పెంచేసింది. జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమితోనే ఉన్న తెలుగుదేశం, బీజేపీతో సంబంధాలు చెడగొట్టుకోవద్దని ఆలోచన చేస్తోన్న వైసీపీ స్టాలిన్ సమావేశానికి హాజరవుతాయా లేదా అనేది సందేహాస్పదమే. Delimitations is a continuous process, once in 25 years. Now there is a reservation for women also. So we have to accommodate that. How they are going to do it, policies will discuss when time comes. తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం స్టాలిన్తో వెళతారా? ఢిల్లీతో అంత ఓపెన్ గా కయ్యం పెట్టుకుంటారా అనే సంశయం కూడా లేకపోలేదు. ఇదే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డీలిమిటేషన్ లో కుట్ర కోణాన్నే చూస్తున్నారు. దక్షిణాది ప్రజలు బీజేపీని ఆదరించడం లేదన్న కక్షతో డీలిమిటేషన్ ఆయుధాన్ని ప్రయోగిస్తోందంటూ ఇటీవలే బహిరంగంగా ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పెత్తనం ఉన్న
రాష్ట్రాలలో ఎట్లయితే బీహార్కు ఉత్తరప్రదేశ్కు నిధులు కొల్లగొట్టుకుపోయారో సీట్లు కూడా పెంచుకొని బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాల్డ్ బీమారు రాష్ట్రాలు. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. ఇది తీవ్రమైన సంక్షోభాన్ని దేశంలో సృష్టించబోతుంది. కానీ రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నది జాతీయ పార్టీ. ఫెడరల్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలే తప్ప ప్రాంతీయ భావనల్ని నెత్తికెత్తుకుంటే కాంగ్రెస్ కి మొదటికే మోసం తప్పదు. ఉత్తరాది రాష్ట్రాల్లో పొలిటికల్ గా కార్నర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే దక్షిణాదిలో డీలిమిటేషన్ వార్పై రాహుల్ గాంధీ డైరెక్షన్ మేరకే రేవంత్ నడుచుకోవాలి. మరి స్టాలిన్ లేఖకు రేవంత్ రెడ్డి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది ఇప్పటికైతే సస్పెన్స్. అటు ఉత్తరాదిలోని బీజేపీ వ్యతిరేక పార్టీలకు సైతం కన్నుగీటారు స్టాలిన్. ఒడిశా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లోని పార్టీలను ఆహ్వానించి డీలిమిటేషన్ తీరుకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుందో స్పష్టత కావాలి. దేశ ప్రగతికి సహకరించిన దక్షిణాదికి మేలు జరుగుతుందా లేదా చెప్పాలి. 2026లో డీలిమిటేషన్ జరిగితే జనాభా లేని సౌత్ కి భారీ నష్టం తప్పదుగా. 543 సీట్లను తిరిగి పంచుతారా, లేదంటే 800కి పెంచుతారా? తెలియాలి, మాకిప్పుడే తెలియాలి అంటూ స్టాలిన్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా కాకరేపింది. 22న చెన్నైలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠం రేపింది. కుటుంబ నియంత్రణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి ఉన్న జనాభానే తగ్గించుకున్న దక్షిణాది రాష్ట్రాలు మూల్యం చెల్లించుకోబోతున్నాయా? 2026లో జనాభా లెక్కలు తీసి వాటి ప్రకారం పునర్విభజన జరిగితే మొదటికే మోసం వస్తుందా? సౌత్లో ఇప్పుడున్న 134 సీట్లు 108కి తగ్గే ప్రమాదం ఉందా? ఇదే జరిగితే అసలు సౌత్తో పని లేకుండా కేవలం ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందా? అప్పుడిక దక్షిణాది రాష్ట్రాల్ని పట్టించుకునేదెవరు? ఇటువంటి అనేక అనుమానాలకు స్టాలిన్ ఉద్యమం ఊతంగా నిలబడింది. కానీ ఇదంతా దుష్ప్రచారమే తప్ప మరొకటి కాదని కొట్టిపారేస్తోంది బీజేపీ. ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా శాసనసభ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రజలలో అనేక రకాల అనుమానాలు పెరిగే విధంగా ప్రకటనలు చేయకూడదు. డీలిమిటేషన్ ను కనీసం 30 ఏళ్లు వాయిదా వేయాలి. మీకంత తొందరగా ఉంటే జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని కేంద్రానికి సలహా కూడా ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో మిగతా దక్షిణాది పార్టీల్లో ఒకటిగా మారి స్టాలిన్ సమావేశంలో రేవంత్ పాల్గొనే అవకాశమైతే లేదు. దక్షిణం దంచి కొట్టడం, ఉత్తరాదిని ఊపేస్తామని హెచ్చరించడం తొలిసారేమీ కాదు. రాష్ట్రాలు కలిస్తేనే దేశం, కేంద్రం అంటేనే మిథ్య అనే స్లోగన్తో 40 ఏళ్ల కిందటే ఢిల్లీని ధిక్కరించి జబ్బలు చరిచారు ఎన్టీఆర్. అప్పట్లో తెలుగోడి వాడిని వేడిని దేశం మొత్తం చవి చూసింది. ఆ తరువాత కూడా దక్షిణాది నుండి ఉత్తరాదికి దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. మీరంటున్నట్టు మేమేం అండర్ డాగ్స్ కాదు, సౌత్ సత్తా ఏంటో చూపిస్తామని హుకుంలు జారీ అయ్యాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంతో కుస్తీకి లోకల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎంత మేరకు సహకరిస్తున్నాయి అనేది చాలా కీలకం. సౌత్ లో బలమైన మరియు డైనమిక్ చీఫ్ మినిస్టర్లు స్టాలిన్ అండ్ రేవంత్. వీళ్ళిద్దరూ జట్టు కడితే జరిగే పరిణామాలేంటి అనే చర్చ సైతం ఢిల్లీ స్థాయిలో మొదలైంది. ముఖ్యమంత్రులు గ్రూపులు కట్టడం, లేఖలు, సమావేశాల పేరుతో గ్రూప్ స్టడీస్ చేయడం జాతీయ స్థాయిలో కొత్త సంకటాలకు దారితీసినా తీయచ్చు. నార్త్ వర్సెస్ సౌత్ అనే అడ్డుగీత ఇంతకంటే బలపడ్డం దేశపు ఆరోగ్యానికే మంచిది కాదు కూడా. ఈ ఫైట్ అనేది ఇది సీరియస్గా అవ్వకముందే బీజేపీ ఆలోచించి కొన్ని మార్పులు తీసుకురావాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాష ఎక్కడైతే విషయం వచ్చిందో మీరు మేము చెప్పింది చేస్తే చేయండి, లేకపోతే మీకు డబ్బు ఇవ్వం అని చెప్పడం సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. అలాగే డీలిమిటేషన్లో కూడా వెంటనే ప్రధానమంత్రి గారు అన్యాయం జరగదు, సంఖ్యలో జరగదు, పర్సెంటేజ్లో జరగదు, బలంలో జరగదు, అందరూ కలిసి కూర్చొని సంప్రదిస్తామని చెప్పే మాట సమయం వచ్చింది. లేకపోతే ఇది మనకి మీద ప్రెజెన్స్ ఉన్నది బీజేపీకి అని మాత్రం పూర్తిగా అంటుకునే పరిస్థితి మాత్రం దక్షిణాదిలో కనిపిస్తుంది.
ఢిల్లీ మెడలు వంచుతామని హస్తినతో హోరాహోరీకి సిద్ధమని చెప్తున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్యనే పరస్పర సమన్వయం లేకపోవడం మరొక ఆసక్తికర అంశం. అటు సౌత్ మీద అమిత్ షా మ్యాజిక్ సైతం షురూ అయింది. ముందు మీ రాష్ట్రంలో మెడిసిన్, ఇంజనీరింగ్ తమిళంలో చదివించండి, తర్వాత మిగతావి మాట్లాడుకుందామంటూ మెళ్ళో తిరువళ్లువర్ బొమ్మలున్న కండువా వేసుకుని మరీ తమిళ్ సెంటిమెంట్ ని అట్రాక్ట్ చేశారు హోంమంత్రి అమిత్ షా. భాషా వివాదం, డీలిమిటేషన్ అంశాల్లో స్టాలిన్ స్పీడ్కు బ్రేకులు వేయడంపై స్పెషల్ గా కసరత్తు చేస్తోంది మోదీ సర్కార్. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకునే ఆలోచనలో ఉన్న బీజేపీ భాష, ప్రాంతీయవాదం లాంటి సున్నితమైన అంశాల్లో అప్రమత్తంగా ఉండక తప్పదా? అక్కడ బలం పెంచుకునేది పోయి అక్కడ ఉన్న ముఖ్యమంత్రులకి అవకాశం బీజేపీ మాత్రం ఇస్తుంది. వాళ్ళు మాకు పని చేయలేకపోతున్నాం, డబ్బు ఇవ్వట్లేదు, వ్యతిరేకం చేస్తుంది. అది క్రెడిబుల్ అలిగేషన్స్గా కనిపిస్తున్నాయి. క్లారిటీ కావాలి, క్లియర్గా ఇవన్నీ చెయ్యం, కన్సల్టేషన్ చేస్తాం, భాష మీద డిస్కషన్ పెడతాం, తమిళనాడుకి ఏమైనా వేరే స్కీమ్ కావాల్సి చేస్తాం అని సంప్రదించి ముందరికి వెళ్ళకపోతే మాత్రం సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తమిళనాడు వర్సెస్ కేంద్రం అనే ఫైట్ అటుంచితే తెలంగాణలో అభివృద్ధి అంశంపై బీజేపీతో జరుగుతోన్న యుద్ధం కూడా ఆసక్తికరమే. ఆల్ పార్టీ ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి భంగపడ్డ రేవంత్ సర్కార్ మరో ప్రయత్నం చేస్తామంటూ అఖిలపక్షం టాపిక్ ను లైవ్ లోనే ఉంచేసింది. కానీ ఆ చేసే ప్రయత్నం ఏదో సామరస్యపూర్వకంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీలను పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, మనం ముందు అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము శాంక్షన్ తెచ్చిన తర్వాత మేము తెచ్చే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మీరు రండి, మాతో అందరం కలిసి ఒక డెలిగేషన్గా వెళ్దాము. పోనీ మేమిచ్చిన దాన్నైనా కూడా మీరు వెంటపడి శాంక్షన్ చేయించండి. మీరు చేయించినా చేయించకపోయినా మేము మా ముఖ్యమంత్రి గారు అయితే వాటి వెంట ఉంటాము. ఆల్ పార్టీ అనేదే ఒక అవుట్డేటెడ్ ఎక్స్పెరిమెంట్, పొలిటికల్ గా హాస్యాస్పద సబ్జెక్ట్. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా దీన్ని ప్రయోగించింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుని అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం ఎత్తుకుని జాతీయ రాజకీయాలు మొదలుపెట్టినప్పుడే ఢిల్లీతో భీకరమైన పోరు చేశారు కేసీఆర్. తెలంగాణ నుంచి కేంద్రానికి వస్తున్న పన్నులన్నీ బడ్జెట్లో మీరు తెలంగాణకు తిరిగిస్తున్నదెంత అని గట్టిగానే నిలదీసింది అప్పట్లో గులాబీ దండు. 2014 నుంచి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి 2,73,000 కోట్లు దండుకుని మీరిచ్చింది మాత్రం బోడి 1,40,000 కోట్లంటూ 4 ఏళ్ల కిందటే లెక్కలతో కొట్టింది బీఆర్ఎస్. ఇప్పుడు రేవంత్ సర్కార్ కేంద్రంతో చేయాలనుకుంటున్నది కూడా ఫక్తు ఇటువంటి పోరాటమే. డిమాండ్లొక్కటే అయినా పొలిటికల్ ఇంటెన్షన్లు మాత్రం వేరు. మరి కేంద్రంతో కొట్లాటకు అఖిలపక్షం కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కడా? ఇక్కడ తమిళనాడు మోడల్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ప్రయత్నం మంచిదే, కానీ దీనికి ఎంతవరకు సహకారం అవుతుందనంటే తమిళనాడు రాజకీయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటున్నాం పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు, పరస్పర విరుద్ధమైన పార్టీ ప్రణాళికలు ఉన్నా కూడా డిఎంకే అన్నా డిఎంకే ప్రధాన ప్రతిపక్షం, అట్లాగే అధికార పక్షం రెండు కూడా అధికార పక్షం పిలవగానే రాష్ట్ర సమస్యల మీద చర్చించడానికి ముఖ్యంగా డిలిమిటేషను, అట్లాగే మనకు మరొక హిందీ భాష వృద్ధి విషయం మీద ఆ రెండింటి మీద కలిసికట్టుగా 64 పార్టీలు పిలిస్తే 56 పార్టీలు హాజరై దానికి సంఘీభావం తెలిపింది. సౌత్ ఫస్ట్ అనే నినాదమైతే కొత్తది కాదు, నార్త్ తో కొట్లాటకు ఎప్పటి నుంచో వినిపిస్తున్నది. కానీ సమస్య ఏదైనా అభివృద్ధి విషయంలో పార్టీలు సమిష్టిగా కలిసి నడవాలి. దురదృష్టవశాత్తు అది తెలంగాణలో వర్కౌట్ అవుతుందన్న ఆశలైతే లేవు. ఏదేమైనా కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితో కాకుండా సఖ్యతగా ఉంటూనే రావాల్సింది రాబట్టుకోవాలి అన్నది మధ్యవాదుల సలహా. స్టాలిన్తో దోస్తీ, కేంద్రంతో కుస్తీ అనే సబ్జెక్టులో రేవంత్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి మరి.